అండ్ రెండోది ఇంకా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే కర్రెగుట్టలకు సంబంధించిన మన దగ్గర జరుగుతున్న వారు ఏంటంటే కర్రెగుట్టల పైన దాదాపు ఒక 1000 మంది మావోయిస్టుల కోసం 10,000 మంది పోలీసు బలగాలు మొత్తం గుట్టను మొత్తం చుట్టుముట్టినాయి. హెలికాప్టర్లతో బాంబులు వేస్తున్నారా, డ్రోన్లతో బాంబులు వేస్తున్నారా అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. నిన్న ఈ ఎన్కౌంటర్లో ఈ కాల్చివేతల్లో 3 మావోయిస్టులను కాల్ చేసినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా కొంతమంది మావోయిస్టులు నిన్న 10 మందో 14 మందో లొంగిపోయినట్టున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి హెలికాప్టర్లో సామాగ్రిని తరలిస్తున్న జవాన్లు దాదాపు ఒక 3 హెలికాప్టర్లు మొత్తం చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏం జరుగుతుందన్నది చూడాలి. ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు, నడిపల్లి గలగం అడవుల్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 100కు పైగా ఐఈడీలు నిర్వీర్యం చేస్తున్నారట. దాదాపు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఆ బాంబుల శబ్దాలు వస్తున్నాయట. మరి హెలికాప్టర్ నుంచి బాంబులు వేస్తుంటే మధ్యలో వెళ్తే ఆ బాంబు శబ్దం అంత దూరం వస్తుందా? ఆ మందు పాత్రల యొక్క ఆ పేలుడు పదార్థం ఆ స్థాయిలో ఉండడం వల్ల ఆ శబ్దం అన్ని కిలోమీటర్ల దూరం వ్యాపిస్తుందా? క్లారిటీ లేదు. పోలీసులైనా చెప్పాలి, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. సో చాలామంది ఏమంటున్నారంటే అది ఒక శత్రు దుర్భేద్యమైన ప్రాంతం, మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్నది. నడుచుకుంటూ వాళ్ళు వాటిని నిర్వీర్యం చేయడం అన్నది, ఆ మావోయిస్టులను ఎదుర్కోవడం అన్నది అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు కొండల పైన ఎక్కడ ఉన్నారు, వీళ్ళు పైకి వెళ్ళేలోపే వాళ్ళు క్లోజ్ చేస్తారు. అంటే ఇటువైపు నుంచి కూడా సరే పోలీసులు గెలిచినా పోలీసుల వైపు నుంచి కూడా భారీ నష్టం ఉండే అవకాశం ఉంది అన్నది ఒక చర్చ. అందుకే పోలీసులు కూడా కేంద్ర బలగాలు కూడా 3 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నాయి, డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. మరి డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా బాంబులు ఏమైనా విసురుతున్నారా అన్నది ఇంకొక చర్చ. మొత్తానికైతే నిన్న ఎన్కౌంటర్ అంటున్నారు. ఇది 3 చనిపోయారు. నిన్న 3 మృతదేహాలు దొరికినాయి. ఇంకా చాలామంది చనిపోయి ఉండొచ్చు అన్నది వార్త. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. దాదాపు ఇది 280 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల రేడియస్ ఉన్న కర్రెగుట్టలు. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ని కలిపే గుట్టలు ఇవన్నీ కూడా. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్కు శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోకి 3 రోజులుగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తారసపడుతున్న మావోయిస్టులపైన విరుచుకుపడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో ఉసూరు ఠాణా పరిధి నంబి సమీప నడిపల్లి గలగం అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయట. ఈ ప్రాంతంలో 3 మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారట. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందట. 2 జవాన్లకు కూడా గాయాలు కావడంతో హెలికాప్టర్లో బీజాపూర్ తరలించారు. ఇప్పటి వరకు కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు పెద్ద మొత్తంలో బూబీ ట్రాప్లను గుర్తించి తొలగించగా దాదాపు 100కు పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసిరట. ఇంకా వీళ్ళ టార్గెట్ ఒకటే, వాళ్ళని ఖతం చేసి పడేయాలనేది ఆలోచన. ఇక్కడ హిడ్మా ఉన్నాడు, హిడ్మాతో పాటుగా 1000 మంది మావోయిస్టులు ఉన్నారన్నది పోలీసులు ఒక అంచనాకు వచ్చే ఈ కార్యాచరణకు దిగిరు. హెలికాప్టర్లో ఆయుధాలు, ఆహారం సరఫరాట. కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలకు అవసరమైన ఆయుధాలు, అత్యవసర సామాగ్రి, తాగునీరు, ఆహార పదార్థాలను వెంకటాపురం కేంద్రంగా నిల్వ ఉంచి హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వాజేడు మండలం మురుమూరు గుట్టల ప్రాంతంలో, వెంకటాపురం మండలంలోని తిప్పాపురం సమీప గుట్టల్లో 2 చొప్పున హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ డ్రోన్లు విహరిస్తున్నాయి. మావోయిస్టులను బయటకు రప్పించేందుకు హెలికాప్టర్ల నుంచి బాంబులు విసురుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నడిపల్లి, పూజారి కాంకేర్, నంబిలో ప్రధానంగా కాల్పులు జరుగుతున్నాయి. ఉసూరు, రాంపురం, భీమవరంపాడు, కస్తూరిపాడు, చినవుట్లపల్లి, పెదవుట్లపల్లి, గుంజపర్తి, గల్గం, ఎలిమిడి, చెలిమెల, డోలి, పామునూరు గ్రామాల్లో ఐఈడీ శబ్దాలు, కాల్పుల మోతతో అక్కడి జనం వణికిపోతున్నారు. ఎవరూ సమీప అడవులకు వెళ్లొద్దని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలే ఆపేసిరట. ఈ ఎండలు దంచుతున్నాయి కదా, దాదాపు 40-45 డిగ్రీలు. వడదెబ్బ బారిన కూంబింగ్ బలగాలట. ఎండ తీవ్రత అధికంగా ఉండడం, గుట్టలు ఎక్కి దిగడంతో భద్రతా బలగాలు వడదెబ్బ బారిన పడుతున్నాయి. ఇప్పటి వరకు కూంబింగ్లో అస్వస్థతకు గురైన సుమారు 15 మందిని ములుగు జిల్లా వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ఇవే ఆ గుట్టలు, భయంకరమైన గుట్టలు ఇవి. దాదాపుగా ఛత్తీస్గఢ్ వరకు విస్తరించి ఉంటాయి. హిడ్మా ప్లాటూన్ నిర్మూలనపైనే గురి. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA లక్ష్యంగానే పోలీసు బలగాలు బచావో కర్రెగుట్టల ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ వైపుగా ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు ఛత్తీస్గఢ్ వైపుగా బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ సరిహద్దులుగా సుమారు 90 కిలోమీటర్ల పొడవున గొలుసుకట్టుగా ఈ కొండలు విస్తరించి ఉన్నాయి.
సముద్ర మట్టానికి సుమారు 9,000 అడుగుల ఎత్తులో ఉండడంతో పాటు వీటిపైన దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడంతో కొన్నేళ్లుగా మావోయిస్టులు స్థావరంగా మార్చుకున్నారు. ప్రస్తుతం సుమారు 1000 మంది PLGA సభ్యులు ఇక్కడే ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ అగ్రనాయకులు హిడ్మా, దేవా, వికాస్, దామోదర్ వంటి వారు కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే CRPFతో పాటు కోబ్రా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్తో కూడిన సుమారు 3,000 మంది బలగాలు ఈ ఆపరేషన్లో నిమగ్నమైనవి. గురువారం ఉదయం మరో 2,000 మందిని రప్పించారట. మావోయిస్టు పార్టీలో PLGAనే మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. 1999 డిసెంబర్ 2వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి, శీలం నరేష్ చనిపోయిన తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PGA ఏర్పాటైందట. CPI పీపుల్స్ వార్తో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా MCCI 2004 సెప్టెంబర్ 1వ తేదీన విలీనమై CPI మావోయిస్టుగా అవతరించిన క్రమంలో మిలిటరీ విభాగం PLGAగా అవతరించింది. అప్పట్లో సుమారు 12 కంపెనీలు, 25 ప్లటూన్లలో 10 నుంచి 12,000 మందితో కూడిన ఆర్మీ ఉండేది. అనేక దాడులకు పాల్పడింది. పార్టీలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్కి ప్రస్తుతం అగ్రనేత కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నేతృత్వం వహిస్తున్నప్పటికీ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఆధ్వర్యంలోని మొదటి ప్లటూన్ కీలకంగా ఉన్నది. దీన్ని నిర్మూలించగలిగితే మావోయిస్టు CMC వెన్ను విరిగినట్లవుతుందని నిఘా వర్గాలు నమ్ముతున్నాయి. దీంతో కర్రెగుట్టల్లో హిడ్మా బృందం కోసం వేట ముమ్మరం చేసినాయి. మరి ఉన్నడా, ఎటన్నా వెళ్ళిపోయిందా, అందులోనే ఉన్నాడా, దొరికే అవకాశం ఉందా లేదా అన్నది చూడాలి. హిడ్మా అదేదో మురియా అనేటువంటి ఒక కమ్యూనిటీకి చెందిన ఈ తెగ గురించి మనం కనుక రీసెర్చ్ చేస్తే చాలా అగ్రెసివ్ తెగ ఇది. అంటే దేనికైనా రెడీ అని ఒక యుద్ధ వ్యూహం ఉన్నటువంటి తెగ అట ఇది. భయంకరమైన యుద్ధం చేసే తెగ ఇది. సో ఆ తెగకు చెందిన వ్యక్తే హిడ్మా. సో మొత్తానికి మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది అన్నది చూడాలి. కానీ పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు అన్న ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. 3 మృతదేహాలు బయటికి తీసినట్టున్నారు చనిపోయారని. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా ఖతం చేసే కార్యక్రమం నడుస్తున్నట్టు అర్థమవుతున్నది.